డిస్ట్రిక్ట్ లో వెళ్ళి మీరు మంత్రుల దగ్గర మాట్లాడండి, మేము పోస్ట్ పోన్ చేయడానికి ట్రై చేస్తాము, అందరూ కూడా మంత్రుల దగ్గర మాట్లాడాలని చెప్తున్నారు, కానీ ఏ మంత్రి కూడా పట్టించుకోవడం లేదండి. అదేవిధంగా మీరు పార్టీ శక్తులు ఉన్నాయని మాకు చెప్తున్నారు, ఏ పార్టీ శక్తులు లేదండి. మేము స్వచ్ఛందంగా డిఎస్ ఆస్పిరెంట్ వచ్చి మేము మాట్లాడుతున్నాము. అదేవిధంగా మీరు స్పందించండి. అదే మీరు తప్పుదోవ పడుతున్నారండి, మీరు తప్పుదోవ పడుతున్నారు, ఎవరెవరు మాటలు విని మీరు తప్పుదోవ పడుతున్నారు. దయచేసి స్టూడెంట్స్తో మాట్లాడండి, స్టూడెంట్స్తో మాట్లాడి మా పరిష్కరించండి. మేము గత 20 రోజుల నుంచి మా బతుకుంటున్నాము, మాకు డిఎస్సీ పోస్ట్ పోన్ కావాలి, డిఎస్సీ పోస్ట్ పోన్ కావాలి. సిలబస్ కొండంత ఉంది, ఇచ్చిన సమయం దాని తక్కువగా ఉంది. ఒక్కొక్క సబ్జెక్ట్ చదవడానికి దాదాపుగా 1 మంత్ పడుతుంది. దయచేసి మీకు వేడుకుంటున్నాం, 20 రోజుల నుంచి వేడుకుంటున్నాము. ఇక్కడ అమ్మాయిలు కూడా చూడవచ్చు, ఎంతో మంది అమ్మాయిలు వచ్చారు. ఎవరు కూడా పెయిడ్ ఆర్టిస్టులు లేరు. మీరు పెయిడ్ ఆర్టిస్టులు అంటున్నారు, ఎవరు కూడా పెయిడ్ ఆర్టిస్టులు లేరండి. జెన్యూన్ డిఎస్సీ ఆస్పిరెంట్స్ ఉన్నారు. దయచేసి మీరు విద్యార్థులతో చర్చించండి, నాయకులతో చర్చించడం కాదండి, విద్యార్థులతో చర్చించండి. మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, కాంగ్రెస్ ప్రభుత్వానికి అనుకూలమే. ఎందుకంటే మేమే వచ్చి అప్పట్లో మేము ఓట్లు వేసినామండి, 10 మందికి చెప్పాను ఓట్లు వేయండి. మీరు నిరుద్యోగుల గురించి గలమెత్తి మాట్లాడతారని చెప్పేసి మీరు ఈరోజు అడిగితే మీరు అస్సలు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదు. దయచేసి వినండి, ఎంతోమంది గర్ల్స్ కూడా ఉన్నారు, వీళ్ళంతా మేము పేడ్ హాస్టల్ కాదు సార్. దయచేసి మా గోడుని వినండి, దయచేసి వినండి. అదేవిధంగా మీరు మంత్రులతో కాకుండా దయచేసి డిఎస్సీ ఆస్పిరెంట్స్తో మాట్లాడండి ప్లీజ్ సార్. మాకు 3 months టైం ఇవ్వండి ప్లీజ్.